నమస్తే, నేను మీ సతీష్. దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్, మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉండగా ఇందులో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి కార్యక్రమాలపైన ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు రంగంలోకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దిగబోతా ఉంది. రంగంలోకి మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దిగటం అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు అనేటువంటి తేల్చబోతా ఉన్నారా? మరోసారి ఈ కేసులో నిందితులందరి మెడకి ఉచ్చు బిగేబోతా ఉందా? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు కూడా. సార్, ఏపీ లిక్కర్ స్కామ్, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిన అనేక అంశాలు మనం చూసాం, సిట్ విచారణ చూసాం. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగుతూ ఉంది. అంటే నెక్స్ట్ ఈ కేసు దర్యాప్తు ఏ రకంగా ఉండే అవకాశం ఉందని భావించవచ్చు? మోడీ గారు ఎన్నికల ముందు చెప్పిన మాట అక్షర సత్యం అనేది ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మీ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం ఒక జాతీయ కుంభకోణం అన్నాడు. అంటే జాతీయ కుంభకోణం అంటే అంత స్థాయిలో డబ్బులు దుర్వినియోగం జరిగింది, కుంభకోణంలో లంచాల రూపంలో తీసుకున్నారని. ఇప్పుడు ఈడీ రావటమే చాలా ఎక్కువ. అంటే ఈడీ వచ్చిన తర్వాత అనేక కీలక అంశాలు వచ్చినాయి. ఏంటంటే వీళ్ళు దుబాయ్, ఇతర విదేశాలకి డబ్బుని హవాలా రూపంలో బదిలీ చేశారనేది సుస్పష్టమైనటువంటి ఆధారాలు దొరికినాయి. తర్వాత ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టారు. వాసుదేవరెడ్డి ఉన్నాడు ఎండి, కృష్ణమోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే సీఎంఓలో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారి ఆ కంపెనీల్లోకి విపరీతమైన పెట్టుబడులు 100 కోట్లు వెళ్ళినాయి. ధనంజయ రెడ్డి గారు, ఆయన రాయచూరు, కడప జిల్లాల్లో ఆస్తులు విపరీతంగా కొన్నాడు కుటుంబ సభ్యుల పేర్ల మీద. ఈ ఆస్తులకి తోడు తర్వాత ఈ విదేశాలకు పంపినటువంటి డబ్బులు, తర్వాత రాజకేష్ రెడ్డి హాస్పిటల్సే చాలా ఒక ఫేమస్ హాస్పిటలే అయింది అని చెబుతున్నారు ఆవిడ అందులో. అవును. తర్వాత అనేక ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికినాయి. కేవలం ట్రాన్స్పోర్ట్లోనే 400 కోట్ల రూపాయలు కుంభకోణం బయటపడింది. మళ్ళీ మొన్న పరిశోధనలో సిట్ వాళ్లే పట్టుకున్నారు. తర్వాత ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సాంకేతికపరమైనటువంటి అంశాలు, ఎక్కడెక్కడ పెట్టుబడులు, ఎన్ని వందల కోట్ల రూపాయలు జరిగినాయి అనేది కూడా తెలిసింది. రెండోది ఏంటంటే డిస్టిలరీస్ సప్లై చేయని మద్యానికి కూడా ఇన్వాయిస్లు రైజ్ చేసి రీటైలర్స్ నుంచి వాళ్ళకి పేమెంట్లు చేసేసారు. వాటికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ ఎక్కడ కూడా కట్టలేదు. దాదాపు 2000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత జరిగిందనేది ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాథమిక అంచనా. అంటే ఈడీ వాళ్ళు సమకూర్చినటువంటి ఇన్పుట్స్, కొన్ని సాక్ష్యాధారాలు, తర్వాత సిట్ తీసుకున్న సాక్ష్యాధారాలు, తర్వాత వీళ్ళ పెట్టుబడులకు సంబంధించి వీళ్ళ బ్యాంకు స్టేట్మెంట్లు, తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కంపెనీల్లోకి వెళ్ళిన ఆస్తులు, వీళ్ళు కొన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ కుంభకోణంలో వీళ్ళందరూ దిగమింగింది కాకుండా ప్రభుత్వానికి కూడా కనీసంగా కట్టాల్సిన 2000 కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఎగవేత అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా రంగంలోకి దిగబోతూ ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్లు దిగినా కూడా ఆవగింజలో 60వ వంతు కూడా పట్టుకోలేదనేదే ప్రజల్లో ఉన్న భావన. ఎందుకంటే వీళ్ళు డబ్బుల్ని గోదాముల్లో నిల్వలు చేశారు. ఎక్కువ బ్యాంకులు వీటికన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ లారీల్లో తీసుకురావటం, అట్టపెట్టెల్లో అవేవో ఇతర కంపెనీల అట్టపెట్టెలు చూసే వాళ్ళకి ఏముంటాయి అంటే, సపోజ్ టీవీ అట్టపెట్టెలో తెచ్చారనుకోండి, టీవీ ప్రొడక్ట్స్ అనుకుంటారు ఎవరైనా, జిరాక్స్ పేపర్లు, జిరాక్స్ వైట్ పేపర్స్ లాంటి కార్టన్ బాక్స్, అవును అయ్యే వాడారు. అట్లాంటి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రకం, ఎక్కువగా జిరాక్స్ వైట్ పేపర్స్ ప్రింటింగ్కి వెళ్తున్నట్టుగా ఈ విధంగా చేసినటువంటి గోదాముల్లో అయిపోయిన 20 నెలల తర్వాత కూడా కొన్ని గోదాముల్లో 9 కోట్లు 10 కోట్ల రూపాయల అడుగు పొడుగు కూడా దొరికిన సందర్భం హైదరాబాద్లో కూడా చూసాం. కాబట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో అన్నీ ఇంకా కంపైల్ చేయలే. అంటే అన్నిటినీ సమీకరించి వాళ్ళు ఒక అంచనా కనుక వస్తే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఇంకొక 1000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ బాకాయిలు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే సార్, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు రంగంలోకి దిగడానికి వాళ్ళకు కొన్ని ఆధారాలు, ముందుగా వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఏదో కావాల్సి ఉంటుంది. సిబిఐ, ఈడీ అలా కాదు. వీళ్ళు ఇచ్చేటువంటి కొన్ని ఆధారాల ఆధారంగా వాళ్ళు రంగంలోకి దిగుతారు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రంగంలోకి దిగిన తర్వాత
మరి అంటే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని భావించవచ్చు? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక వస్తే మీరు అన్నట్టు ఈడీ వాళ్ళు కూడా ఆర్థిక నేరాల పరిశోధనలో వాళ్ళకి కావాల్సిన యంత్రాంగం నిపుణత అన్నీ ఉంటాయండి సిబ్బంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకా డీప్గా వెళ్ళి అసలు వీళ్ళు ఎక్కడెక్కడికి మనీ ఇచ్చేశారు అనేది ఈడీ పట్టుకుంది. ఇప్పుడు ఎట్లా పంపారు, ఎవరెవరి ద్వారా వెళ్ళింది, తర్వాత డిస్టిలరీస్ నుంచి ఎంత స్టాక్స్ వీళ్ళు సప్లై చేశారు, ఆ సప్లై చేసిన వాటి మీద టర్న్ ఓవర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదండి. మరి ఇక్కడ సప్లైస్ ఇవన్నీ ఎక్కువ కనపడుతున్నాయి, కానీ ఆ డిస్టిలరీస్ కట్టిన ట్యాక్స్లు కనపడతలే ఇన్కమ్ ట్యాక్స్కి సరిగ్గా ప్రాంతం కుదరటల్లా. రెండోది ఏంటంటే వీళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి రంగాలు ఒకటని కాదు, ఒక సినిమా రంగమే కాదు, గోల్డ్ కొనటం, గోల్డ్ బిస్కెట్లు, డైమండ్స్, ఇంకా ప్లాటినము, ఇలాంటి అత్యంత విలువైనవి. తర్వాత రియల్ ఎస్టేట్ మీద పెట్టారు, తర్వాత కొన్ని కంపెనీలు పెట్టడానికి ఆఫ్రికా లాంటి కంట్రీస్కి పంపారు. అందువల్ల ఈ మొత్తం కంపైలింగ్ కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దృష్టి కనుక పెట్టారనుకోండి, వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏదైతే చేశారో వాటిని చిన్న ఆధారం దొరికితే చివరి వరకు వెళ్ళగలుగుతారు వాళ్ళు, ఎంతంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగింది. రెండోది డిస్టిలరీస్ కట్టిన కరెంటు బిల్లులు ఉంటాయి చూసారా, కరెంటు బిల్లులను బట్టి కూడా వాళ్ళ ప్రొడక్షన్ అంచనా వేయగలుగుతారు వాళ్ళు. తర్వాత వీళ్ళు కొన్న రా మెటీరియల్స్ ఉన్నాయి కదా, బాటిల్స్ కానీ ఇవి అన్ని వాళ్ళు అన్ని లెక్క చూపించారని కాదు, వాళ్ళు ఎక్కడో ఒకసాట రిటైల్ పాయింట్లోనైనా పట్టుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం దిగిపోయే ముందు ఉన్న సేల్స్కి తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వీళ్ళు చూపించిన సేల్స్లో వేరియేషన్ని పట్టుకోగలుగుతారు. మళ్ళీ అట్లాగే 24 తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అప్పుడు సేల్స్ కూడా పరిశీలిస్తారు. దాన్ని బట్టి వీళ్ళ టైంలో సమానంగా ఇంచుమించుగా ఉందా లేదా, ఎంత వేరియేషన్ వచ్చింది, వీళ్ళు ఎక్కడ చేశారు ఈ ఫ్రాడ్ అనేది పట్టుకుంటారు. ఆ పట్టుకున్న దాని మీద కూడా ఒక అంచనాకి రాగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే అసలు దీంట్లో అసలు సూత్రధారులు ఎవరనేది కూడా ఇవాళ బయటపడే అవకాశం ఎట్లా ఉంటుందంటే వీళ్ళు గట్టిగా బిగిస్తారు మొత్తం. ఇప్పుడు ఇందులో ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి ఈ మద్యం డబ్బులు ఏ అయితే సంస్థల్లోకి వెళ్ళినాయో గతంలో ఈడీ సీజ్ చేసింది చూసారా, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆదాయ శాఖకు కూడా అన్ని పవర్స్ ఉన్నాయి. వాళ్ళు సీజ్ చేసేయచ్చు, మొత్తం ఫ్రీజ్, ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తారు, ఆస్తుల మీద కూడా నోటీసులు ఇస్తారు, ఎవరికి అమ్మటానికి వీల్లేదు ఈ కేసు మొత్తం తేలే వరకు. ఏ అయితే వీళ్ళు బినామీలతో కొన్న ఆస్తులన్నిటి మీద సబ్ రిజిస్ట్రార్లకి కూడా వాళ్ళు ఇంటిమేషన్స్ ఇస్తారు, మీరు ఎక్కడ కూడా వీటి మీద ట్రాన్సాక్షన్స్, ల్యాండ్స్, సర్వే నెంబర్లు, ప్రాపర్టీస్, కంపెనీ షేర్ల మీద అట్లా అన్నీ కూడా బిగించే అధికారం ఈడీకి ఉంది. దీంతో అసలు సూత్రధారి ఎవరు కూడా బయటపడే అవకాశం కూడా ఇప్పుడు కనపడుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులకు. Please subscribe to Leo News for more videos.